ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి మొదటి శ్లోకము. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఈ శ్లోకము యొక్క తెలుగర్థము. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. ఈ శ్లోకం ద్వారా అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని, ఓ జనార్దన, కేశవ, నీ యొక్క అభిప్రాయమును బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనచో ఈ భయంకరమైనటువంటి యుద్ధమును నన్ను ఎందుకు చేయమనుచున్నావు అని అర్జునుల వారు కృష్ణ భగవానుల వారిని అడుగుచున్నారు. మన సమాజంలో కూడాను భగవద్గీతను చదివి లేదా పెద్దల ద్వారా విని సరిగా అవగాహన అర్థము చేసుకోలేనటువంటి వారు కూడా యుద్ధం అనేది హింసతో కూడుకున్నటువంటిది కదా, అలాంటి హింసను చేయమని భగవానుల వారు ఎలా తెలుపుతారు, ఎలా చెప్తారు అని ప్రశ్నిస్తూ ఉంటారు మన సమాజంలో కూడా కొంతమంది. అలాగుననే కృష్ణ పరమాత్మని సృష్టికర్తగాను భగవానుడిగాను స్వీకరించినటువంటి మనసు కలిగినటువంటి వారు కూడాను, అంగీకరించినటువంటి వారు కూడాను కృష్ణ పరమాత్మ హింసతో కూడుకున్నటువంటి ఈ ఘోరమైన యుద్ధమును చేయమనుచున్నాడు, భగవానుడు ఆ విధంగా తెలుపుట తప్పు కదా అనేటటువంటి ప్రశ్న, ఒక నిందను భగవానుడిపై వేస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మనసులో కృష్ణ పరమాత్మపై మంచి అభిప్రాయం లేదు కాబట్టి, కృష్ణ పరమాత్మని భగవంతుడిగా వారు అంగీకరించలేదు కాబట్టి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ ఎక్కడ కూడాను ఈ సాంఖ్యయోగమునందు కర్మ కంటే జ్ఞానము శ్రేష్టమైనది అని చెప్పలేదు. కృష్ణ పరమాత్మ ఆత్మ గురించి వివరించినారు. ఆత్మ అనేది అగ్ని ద్వారా కాలదు, నీటి ద్వారా తడుపుజాలదు, వాయువు ద్వారా తాకజాలదు, ఖడ్గముల ద్వారా ఛేదింపజాలదు. ఆత్మ అనేది ఎవరి చేతను కూడా చంపబడదు, ఎవరిని చంపదు. ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది. ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు మరణిస్తుందో అనేవి లేవు. అది దానికి జన్మం అనేది లేదు. అలాగుననే ఆత్మ అనేది ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు వెళుతుంది. మనుషులు పాడైపోయిన వస్త్రములను తీసేసి కొత్త వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ అనేది ఒక శరీరమును వీడి ఇంకొక శరీరమునకు వెళుతుంది. ఈ ఆత్మ అనేది ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. ఏ ప్రాణిలో ఉన్న ఆత్మనైనను వధించుటకు సాధ్యము కాదు. ఈ ఆత్మ అనేది సర్వవ్యాపి అని ఆత్మ యొక్క లక్షణములను పరమాత్మ విపులంగా అర్జునుల వారికి వివరించారు. దాని తరువాత క్షత్రియుడైనటువంటి నీవు సమత్వ బుద్ధి యోగము ద్వారా లాభం వచ్చినా నష్టం వచ్చినా, సంతోషం కలిగిన దుఃఖము కలిగిన, జయము కలిగిన అపజయము కలిగిన నీ యొక్క క్షత్రియ ధర్మం ఇది. నీవు యుద్ధము చేయి, వచ్చిన ఫలితాన్ని భగవానికి అర్పించు. సమత్వ బుద్ధి యోగం అనగా
రెండిటిని కూడా సమానంగా తీసుకొని యుద్ధమును చేయి. నీ యొక్క కర్తవ్యం ఇది. నీ యొక్క క్షత్రియ ధర్మం ఇది అని తెలిపినారు. అలాగుననే ఇంద్రియములను వశపరుచుకునేటటువంటి మార్గముల గురించి తెలిపినారు. నీవు ఎప్పుడైతే ఈ సమత్వ బుద్ధి యోగమును ఆశ్రయిస్తావో అది సాధన చేయాలి అనగా నీ యొక్క ఇంద్రియములు జ్ఞానేంద్రియములైనటువంటివి చాలా శక్తిమైనటువంటివి. వాటిని నీవు అదుపులో చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమత్వ బుద్ధి యోగమును నువ్వు సాధించగలవు అని తెలిపారు. అలాగే సకామ కర్మ అనగా ఒక పనిని చేసి ఆ పని యొక్క ఫలితాన్ని ఆశ్రయించేటటువంటి వారిపైన మనం దయ చూపాలి. అలా కాకుండా నీవు సమత్వ బుద్ధి యోగం ద్వారా ఫలితాన్ని ఆశించకుండా నీ యొక్క క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధమును చేయి. ఎందుకనగా నీవు యుద్ధము చేయకపోతే అధర్మపరుల వలన ఈ సమాజానికి హాని కలుగుతుంది. అలాగే అధర్మపరులైనటువంటి వారు నీపై నిందలు వేస్తారు. నీవు పిరికివాడివి, పారిపోతావు, యుద్ధం నుండి పారిపోతున్నావు అని కూడా నిందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడాను నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అని ఈ విధంగా తెలిపినారు. అలాగే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణముల గురించి తెలిపినారు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఎటువంటి కోరికలు ఉండవు, అతను జ్ఞానేంద్రియములను మనసును కంట్రోల్లో ఉంచుకొని భగవానుని పైన మనసును బుద్ధిని స్థిరముగా ఉంచి కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా కర్మలు చేసేటటువంటి వాడు అతనికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆ కర్మలు అతన్ని అంటవు, అతన్ని ఏమీ చేయలేవు అని తెలిపినారు. ఎప్పుడైతే ఈ విధంగా ఎటువంటి కోరికలు లేకుండా జ్ఞానేంద్రియములన్నింటినీ కూడా అదుపులో ఉంచుకొని సమత్వ బుద్ధి యోగం ద్వారా కర్మలు చేయుచు నిరంతరము పరమాత్మ ధ్యానమునందే మనసును బుద్ధిని స్థిరముగా మరణించేంత వరకు ఎవరైతే ఉంటారో వారు శాంతిని పొందుతారు, అనగా మోక్షమును పొందుతారు. దీనినే బ్రాహ్మీ స్థితి అని కూడా అంటారు. ఈ విధంగా ఎవరైతే మరణించేంత వరకు కూడా కోరికలు లేకుండా, ఎవరిపైన మమత అనేది ప్రేమలనేవి లేకుండా, అహంకారం లేకుండా ఎవరైతే ఉంటారో దాన్ని బ్రాహ్మీ స్థితి అంటారని, ఆ స్థితిలో చివరి వరకు ఎవరైతే ఉంటారో వారు ముక్తి పొందుతారు కృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి తెలిపారు. కానీ ఎక్కడా కూడాను కృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైనది, అనగా యుద్ధము చేయటం అనేది ఒక కర్మ, దీనికంటే ధ్యాన మార్గము ద్వారా, భక్తి మార్గము ద్వారా పరమాత్మను ధ్యానం చేస్తూ ముక్తిని పొందే మార్గమైనటువంటి తన ఆత్మను తను దర్శించుకునేటటువంటి సాధన మార్గం ద్వారా ముక్తిని పొందేటటువంటి జ్ఞాన మార్గం అనేది ఉత్తమమైనది అని కృష్ణ భగవానుల వారు కూడా అర్జునుల వారికి తెలపలేదు. కానీ అర్జునుల వారు బహుశా ఈ సమాజానికి ఈ యొక్క ఆయన ద్వారా మనకి కృష్ణ భగవానుల వారి నుండి సమాధానం లభించుట కొరకు ఈ ప్రశ్నను అడిగి ఉండవచ్చును. ఎందుకనగా కృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి చెబుతున్నారు అంటేనే అర్జునుల వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు అని మనం అర్థం చేసుకునవచ్చును. ఎవరికైనాను తేలికగా ముక్తి పొందేటటువంటి మార్గమును ఆశ్రయిస్తారు ఎవరైనా కూడాను. అంటే ఎటువంటి హింస, రక్తపాతము లేకుండా ఒక మంచి మార్గము ద్వారా, అంటే ప్రశాంతమైన మార్గము ద్వారా ముక్తిని పొందటం, మోక్షం పొందటం అనేది, మరు జన్మ లేకుండా పరమాత్మలలో లీనమవటం అనే దాన్ని ఎవరైనా ఇష్టపడతారు. అర్జునుల వారు కూడా ఇక్కడ బహుశా ఈ యుద్ధం చేయటం అనేది చాలా ఘోరమైనది కదా, హింసతో కూడుకున్నటువంటిది.
ఎదుట ఉన్న వారందరూ కూడా నా బంధువులు. వీరందరినీ చంపుట అనేది చాలా బాధాకరమైనది. ఈ మార్గము ద్వారా ముక్తిని పొందటం, ఈ కర్మల ద్వారా చేయటం ద్వారా, ఈ కర్మలు చేయటం కంటే నేను ఈ జ్ఞాన మార్గము ద్వారా, అంటే ఎటువంటి హింస లేకుండా ముక్తిని పొందవచ్చును కదా. ధ్యానం చేయటం ద్వారాను, భగవాన్లు వారి యొక్క స్మరణ చేయటం ద్వారా, భక్తి యోగం ద్వారాను ముక్తిని పొందవచ్చును కదా. మరి ఎందుకు ఈ యుద్ధం చేసి ఇంత బాధ నేను పడాలి అనేటటువంటి ఉద్దేశంతో కూడా అర్జున వారు కృష్ణ భగవానుల వారిని ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చును. ఈ శ్లోకమునకు కొనసాగింపుగా అర్జున వారు కృష్ణ భగవానుల వారిని 2వ శ్లోకములో ఈ విధంగా అడుగుచున్నారు. కర్మయోగమునందలి 2వ శ్లోకము. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్నుయాం. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. కృష్ణ భగవానుల వారు ఒక శ్లోకమునందు నీ యొక్క ధర్మమైనటువంటి క్షత్రియ ధర్మము ఇది, ఈ యుద్ధము చేయకున్నచో నీకు పాపం వస్తుంది, యుద్ధము చేసి నీవు మరణించినచో వీరస్వర్గమును పొందుతావు, లేదా జయించినచో రాజ్యభోగములను అనుభవిస్తావు అని తెలిపినారు. ఈ శ్లోకం ద్వారా ముక్తిని పొందుతావు అని తెలపలేదు. కానీ జ్ఞానేంద్రియముల ద్వారా సమత్వ బుద్ధి యోగమును ఆశ్రయించి ఆ యొక్క కర్మలను కృష్ణ భగవానుల వారికి, ఆ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని కృష్ణ భగవానుల వారికి అర్పించి సమత్వ బుద్ధి యోగం ద్వారా ఎవరి పట్ల మమత లేకుండా, ఎవరి మీద ఎటువంటి కోరికలు లేకుండా, అహం అనేది లేకుండా నువ్వు చేసినట్లయితే పరమశాంతిని పొందుతావు. బ్రాహ్మీ స్థితి అనగా ఇది అని కూడా తెలిపారు. ఆ విధంగా కూడా పరమశాంతిని పొందుతావు అనగా మోక్షమును పొందుతావు అని తెలిపినట్లే. శాంతి అనేది ఎప్పుడు వస్తుంది? మోక్షం పొందినప్పుడు మాత్రమే వస్తుంది. కృష్ణ భగవానుల వారు చెప్పినారు, ముందు శ్లోకంలోనేమో నీవు యుద్ధం చేసి మరణించినచో స్వర్గానికి వెళ్తావు, జయించినచో ఈ రాజ్యభోగాలను అనుభవిస్తావు అని తెలిపారు. తరువాత శ్లోకములలో జయము కలిగిన అపజయము కలిగిన, దుఃఖము కలిగిన సంతోషం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా తీసుకొని ఇంద్రియములను అదుపులో ఉంచుకొని సమత్వ బుద్ధి యోగం ద్వారా ఎటువంటి కోరికలు లేకుండా, ఎవరిపైన మమత లేకుండా, అహంకారం అనేది లేకుండా నీ యొక్క కర్మను నువ్వు చేసినట్లయితే నువ్వు పరమశాంతిని పొందుతావని కూడా తెలిపినారు. కానీ అర్జునుల వారు ఈ అన్నీ కూడా వినుట వలన అతని యొక్క బుద్ధి భ్రమకు లోనవి మళ్ళీ కృష్ణ భగవానుల వారిని అడుగుతున్నారు. యుద్ధం అనేది చాలా హింసతో కూడుకున్నటువంటిది, ఘోరమైంది కాబట్టి నా బుద్ధి భ్రమకు లోనవుతుంది, నాకు శ్రేయస్కరమైన మార్గం ఏదో నీవు తెలుపు అని ఈ శ్లోకం ద్వారా, అంటే 1వ శ్లోకం ద్వారాను మరియు 2వ శ్లోకమైనటువంటి ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుల వారిని అర్జునుల వారు అడుగుచున్నారు. అర్జునుల వారి యొక్క 1 మరియు 2వ శ్లోకముల ద్వారా అడిగినటువంటి ఈ ప్రశ్నలకు కృష్ణ భగవానుల వారు ఎటువంటి సమాధానం తెలుపుతారో రాబో శ్లోకములలో తెలుసుకుందాము.
ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.